నమస్తే మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఈరోజు ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్ ప్రధానంగా హాట్ టాపిక్గా నిలుస్తూ ఉన్నాయి. అందులో మొట్టమొదటి అంశం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్లోని కింటుకూరు బేస్ క్యాంప్ సమీపంలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 3 కీలక మావోయిస్టులు హతమయ్యారు. మరో 4 మావోయిస్టులు పరారవడంతో రంపచోడవరం అటవీ ప్రాంతాన్ని గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడపడుతున్నారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ను ముమ్మరం చేస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో గాజర్ల రవి అలియాస్ ఉదయ్, మరో మావోయిస్ట్ కీలక నేత అరుణ, మావోయిస్ట్ కీలక నేతలకు ఘాట్గా వ్యవహరించే అంజు కూడా ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఎన్కౌంటర్ నేపథ్యంలో TV9 ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సాహసోపేతం చేసింది. పోలీసుల ఆంక్షలతో బేస్ క్యాంపస్నకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఎన్కౌంటర్లో హతమైన 3 మావోయిస్టులు కీలక నేతలు ఏ ఆపరేషన్లో పాల్గొన్నారు, పోలీసుల రికార్డుల్లో వీరిపై ఎలాంటి రివార్డులు ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి ఎన్కౌంటర్ ప్రాంతానికి కూతవేటు దూరం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకో హాట్ టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే, ఇక తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృధాగా పోయే జలాలను వినియోగిస్తామని ఏపీ నేతలు చెప్పడం విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్లపై తెలంగాణ ప్రభుత్వం 3 పాయింట్ ఫార్ములాతో పోరాటం ప్రారంభించింది. గోదావరి జిల్లాలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునేందుకు పొలిటికల్, లీగల్ అండ్ టెక్నికల్ ఫైట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా ఇప్పటికే రాష్ట్ర ఎంపీలతో అఖిలపక్ష సమావేశం పెట్టి పొలిటికల్ ఫైట్ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఆల్ పార్టీ మీటింగ్ ద్వారా అందరినీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ భేటీకి హాజరైన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎంపీలతో బనకచెర్ల అంశంపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలని సలహాలు కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్, ఉత్తమ్ భేటీ కానున్నారు. 2025 సంవత్సరాన్ని ఎంతో గ్రాండ్గా మొదలుపెట్టారు. కానీ సగం సంవత్సరంలోపే ఆ ఆశలు అడియాశలయ్యాయి. భూకంపాలు, కార్చిచ్చులు, ఉగ్రదాడులతో పాటు మానవ కల్పిత విపత్తులు ప్రపంచాన్ని కుదిపేశాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, ఆపరేషన్ సింధూర్ను అనుసరించి భారత్ పాక్ ఘర్షణ వంటి కీలక సంఘటనలు ఈ ఏడాది అస్థిరతకు నిదర్శనం. శనిగ్రహం మీన రాశిలోకి ప్రవేశించడం వంటి గ్రహ స్థితిగతులు ఈ విపత్తులకు కారణమా, లేక ఇది విధి నిర్ణయమా అని చాలామందిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత వారం ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఎవరో ఒకరి పక్షాన నిలవడం భారత్కు అంత సులువైన విషయం కాదు. కానీ దాదాపు నెల రోజుల కిందట పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలపై భారత్ దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ భారత్కు బహిరంగంగానే మద్దతిచ్చింది. పాకిస్తాన్ విషయంలో భారత్ వైపు నిలబడటం ఇజ్రాయెల్కు అంత కష్టం కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ను ఒక దేశంగా పాకిస్తాన్ ఇంకా అంగీకరించలేదు. మరోవైపు ఇరాన్తో భారత సంబంధాలు బాగున్నాయని చెబుతారు. ఇతర ప్రభుత్వాలతో పోలిస్తే భారత్లోని బీజేపీ ప్రభుత్వం ఇజ్రాయెల్ విషయంలో మరింత ఉదారంగా ఉంది. ఇక G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి కెనడా వెళ్లారు ప్రధాని మోదీ. ట్రంప్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. కానీ అకస్మాత్తుగా పర్యటనను కుదించుకున్నారు. మోదీ కెనడా చేరుకోవడానికి ముందే వాషింగ్టన్కు వెళ్ళిపోయారు ట్రంప్. కాగా ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు బుధవారం ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ఏప్రిల్ 22 తర్వాత ఉగ్రవాదంపై చర్య తీసుకోవాలనే తన దృఢ సంకల్పాన్ని ప్రపంచం ముందు ఉంచినట్లు ట్రంప్తో ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు అని మిశ్రీ అన్నారు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోడీకి ఫోన్ కాల్లో ఇండియాపై
పాక్ పెద్ద దాడి చేయవచ్చునని చెప్పారు. భారత్ అంతకంటే పెద్ద దాడి చేస్తుందని ప్రధాని మోదీ బదులిచ్చారు అని మిస్రీ చెప్పుకొచ్చారు. ఇక మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరొందిన చెవిరెడ్డి అరెస్టు ఆ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఇప్పటివరకే 8 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో గత ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నతాధికారులతో పాటు డిస్టిలర్ల యజమానులు కూడా ఉన్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తొలి రాజకీయ నేత కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక ప్రస్తుత ఇరాన్ సంక్షోభ సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఐతొల్లా అలీ ఖమేనీని హత్య చేయాలన్న ఇజ్రాయెల్ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది అంత మంచి ఆలోచన కాదు అంటూ తిరస్కరించారు. అమెరికా మీడియా ఈ విషయాన్ని మనకు తెలిపింది. తమ ఉనికిని ప్రమాదకరమైన ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాలను దెబ్బతీయడమే తాజా దాడుల లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ దాడుల వల్ల ఇరాన్లో ప్రభుత్వం మారొచ్చని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. తమ నాయకులకు వ్యతిరేకంగా పోరాడాలని అంతకుముందు ఆయన ఇరాన్ ప్రజలకు నేరుగా పిలుపునిచ్చారు. ఇక ఏఐ టెక్నాలజీని వాడుకోవడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి సారించారు. ఈ మేరకు ఏఐ పోలీస్ అసిస్ట్ అనే ప్రత్యేక అప్లికేషన్ను తయారు చేయించుకొని వాడుతున్నాం అని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ బీబీసీతో చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయం కేసు నమోదు నుంచి ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ తయారీ వరకు అవసరాన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అయితే ఆ ఆయుధం ఇజ్రాయెల్ దగ్గర లేదు. అది GBU-57A/B MOP మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్, ప్రపంచంలో బంకర్లను బద్దలు కొట్టే అతిపెద్ద బాంబు ప్రస్తుతం అమెరికా దగ్గర మాత్రమే ఉందని చెబుతున్నారు. 13,600 కేజీల బరువు ఉండే ఆ ఆయుధం టార్గెట్లపై ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. ఇరాన్ పర్వత ప్రాంతాల్లోని భూగర్భంలో బాగా లోతులో ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కేంద్రంలోకి ఇది చొచ్చుకుపోగలదు. అమెరికా ఇప్పటి వరకు ఈ ఆయుధాన్ని ఇజ్రాయెల్కు ఇవ్వలేదు. అసలు ఏంటి ఆ ఆయుధం? ఇది ప్రయోగిస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? ఆ ప్రాంతంలో మైనింగ్ ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో, నీటిని ఎలా కలుషితం చేస్తుందో ఈ ఫోటోలు చూపుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత జీవ వైవిధ్య సముద్ర ప్రాంతాలలో రాజా ఆంపిచ్ ఒకటి. అమెజాన్ ఆఫ్ ది సీస్గా పిలిచే ఈ ద్వీప సమూహం ఇండోనేషియాలోనే నైరుతి పావువా ప్రావిన్స్లో ఉంది. నికెల్ను ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు స్టెయిన్లెస్ స్టీల్లో ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో మైనింగ్ పెరిగిందని గ్లోబల్ విట్నెస్ సంస్థ పేర్కొంది. ఇది ఇవాల్టి ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్ ఆఫ్ ది మరో కురుక్షేత్రం. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. ధన్యవాదాలు.